హైడ్రాన్ తేవడంలో నంబర్ 1 రీజన్ ఏంటంటే టీఆర్ఎస్ పడకూడదు. ఇప్పుడు కూడా ఢిల్లీలో చిచ్చాడు చేసింది. పార్టీలో ఉంటూనే రేవంత్ రెడ్డి హైడ్రా వెనుక ఇదంతా జరుగుతుందా? అందరికీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి సీఎంగా జైల్లో కూర్చోవలసి వస్తుంది. కానీ ఇప్పుడు ఇన్కమిషన్ కూలగొట్టడం నాగార్జున పరుగు పోలేదా? కానీ నాగార్జునతో కాంప్రమైజ్ అయ్యండి. తను పంపించండి. కేసీఆర్ చేయని పని మేము చేసామంటున్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ చెరువు ఉన్నంత వరకు కేసీఆర్ పేరు అది ఎవరు మళ్ళీ చేయలేదు. అని మీరు చెప్తున్నారు చెరువులు కాపాడు. టీఆర్ఎస్ లీడర్లు ఎక్కడ మేము చెరువులు కాపాడని చెప్తున్నారు కదా. వాయిస్లెస్ అయిపోయింది. వాళ్ళు చేసింది చాలా మంది మంత్రులు ఉన్నారు కదా, కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మంత్రులకు, లేకపోతే ఇక్కడ నుంచి ఎప్పుడు ఏదో రిపోర్టు హైకమాండ్ పంపిస్తారు వాళ్ళకు తెలియదు. కానీ ఈ 4 నెలల ఎలక్షన్లు అయ్యాక వెయిట్ చేసి ముఖ్యమంత్రి సంగతి తెలుసు. చింపేస్తారా? ప్రభుత్వం మీద ఎఫెక్ట్ ఉండదా? ఇలా కూడా మొత్తం అసలు స్టేట్ మొత్తం హైడ్రా లాంటిది ఎవరైనా జాగ్రత్త చెప్పి దాడులు చేస్తారు. ఆయన ముఖ్యమంత్రి వెళ్ళదు కాబట్టి ఆయన పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం కావడంలో క్రెడిట్ ఇవ్వాలంటే నంబర్ 1 క్రెడిట్. హైడ్రా చాలా దూకుడుగా ముందుకు పోతున్నది. చాలామందికి నోటీసులు ఇచ్చింది, కొంతమందికి నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టేసింది. సెలబ్రిటీస్లో నాగార్జున కూలగొట్టింది, మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గర కూలగొట్టలేదు. సొంతాన తిరుపతికి నోటీసులు ఇచ్చిండ్రు. అసలు ఏం జరుగుతుంది? హైడ్రా వెనుక ఏం జరుగుతుంది? పేదల ఆస్తులు టార్గెటా? దీనిలో ఏమైనా రాజకీయం ఉందా? దీని మీద మాట్లాడదాం. మనతో పొలిటికల్ అనలిస్ట్ అండ్ సామాజిక విశ్లేషకులు వి ప్రకాష్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. అయితే ఇక్కడ హైడ్రా అనే తెర మీద తీసుకొచ్చారు. హైడ్రాన్ తేవడంలో మీరు కూడా చెప్పారు చాలా రకాల కారణాలు ఉన్నాయి దాని వెనకాల. నంబర్ 1 రీజన్ నాట్ డైవర్షన్ పాలిటిక్స్. నంబర్ 1 రీజన్ ఏంటంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన దిక్కు తెచ్చుకోవడం. హైడ్రా మెయిన్ పర్పస్ అది. కానీ ఎవరు పోలేదు. హైడ్రా వచ్చినాక ఎవరు ఒక గాంధీ వేయండు. షేర్లింగంపల్లిని ఆయనే కదా కూల్చివేతలు. నాగార్జున కన్వెన్షన్ ఎక్కడుంది? చాలామంది బిల్డర్లకు నోటీసులు ఎక్కడ పోయినాయి? లేక్స్ అన్ని కబ్జాలకు ఎక్కడ గురైనాయి? అంటే ఈయన టార్గెటెడ్. ఈయన ఒక్కడే కాదు, ఉప్పల్ ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు, రామ్నగర్లో కూల్చివేతలకు ముషిరాబాద్ ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు, హిమాయత్ నగర్ ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు, మేడ్చల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు, కుత్బులాపూర్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు, కూకట్పల్లి ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు. ఇప్పుడు హైడ్రా నిజంగానే చెరువుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి. చెరువులు కబ్జాకు గురైంది ఒక హైదరాబాద్లోనేనా? హైడ్రాను రాత్రికి రాత్రి ఇరిగేషన్ ఇంజనీర్లతో కూడా మాట్లాడకుండా, ఎవరితో చర్చించకుండా, గవర్నమెంట్ పీరియడ్లతో చర్చించకుండా, అడ్వకేట్ జనరల్తో చర్చించకుండా ఆధారబాధరగా కన్వెన్షన్ మీదకి నడిపించడం, ఆధారబాధరగా జియో ఇష్యూ చేయడం, ఇది చట్టం రావాల్సిన కాడ ఏ రకమైన చర్చ లేకుండా ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? దీనిలో ఒక 3-4 ప్రయోజనాలున్నాయి. హరీష్ రావు గారు అన్నట్టుగా డైవర్షన్ అనేది ఒకటి. ఇది రుణమాఫీ సరిగా చేయలేదు కాబట్టి ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను మీడియా దృష్టిని మరల్చడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం. ఎందుకంటే ఒక్క హైదరాబాదులోనే ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచాడు, ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలిచాడు. మజ్లిస్ అంటే వాళ్ళకు ఉంటాయి. బట్ మిగిలిన గెలిచిన వాళ్ళందరూ కూడా పర్టికులర్గా పెరిఫెరీలో, హైదరాబాద్ ఎక్స్పాన్షన్లో, ఇదంతా కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క బీజేపీ తప్ప గెలిచిన వాళ్ళందరూ కూడా మజ్లిస్ అండ్ బీఆర్ఎస్. కాబట్టి మజ్లిస్ ఎమ్మెల్యేలు ఎట్లాగా ఆయనకే మద్దతు ఇస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది రేవంత్ రెడ్డికి? పడకూడదు. ఇప్పుడు కూడా ఢిల్లీలో చిచ్చాడు చేసిండు. ఒకవేళ నిజంగానే యాంటీ డిఫెక్షన్ లాగా కనుక సీరియస్గా అమలు చేస్తే మాకే లాభం, మా ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోయే అవకాశం ఉండదు, వాళ్ళు 3 monthsలో పడగొడతాం, 6 monthsలో పడగొడతాం గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పిర్రు. నిజంగానే ఆ చట్టం తీసుకొస్తే మాకే బెనిఫిట్ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు కదా, ఆ పార్టీలో ఉంటూనే రేవంత్ రెడ్డి దించేస్తారు. పార్టీ ఎట్లా మారుతారు? గవర్నర్ దగ్గర పోతారు, ఎమ్మెల్యేలను తీసుకొని పోయి అక్కడ రేవంత్ రెడ్డికి బలం లేదని అవిశ్వాసం పెట్టి దించేస్తారు. గవర్నర్ దగ్గర ప్రదర్శన చేస్తారు, లేదా పార్టీ అధ్యక్షుని దగ్గర పోయి మాకు ఈ ముఖ్యమంత్రి అవసరం లేదని అంటే ఆయన దించేసి ఇంకొక ఆయన నామినేట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎక్కడికి పోరు. కానీ కాంగ్రెస్ పార్టీ లోపలనే రేవంత్ రెడ్డికి ఒక అభద్రతా భావం ఉంది. ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి, తన వైపు లాక్కోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్నీ చేశాడు. ఫస్ట్ ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది రాజీవ్ గాంధీ 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చాడు.
దాన్ని గౌరవించాల్సిన మొట్టమొదటి పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ. ఉమ్, అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ కానీ ఆ పార్టీ నాయకులంతా కూడా చెప్పింది ఏంటంటే పార్టీలు మారే వాళ్ళు రిజైన్ చేసిపోవాలని చెప్పారు. రేవంత్ రెడ్డి పోయినప్పుడు అడిగారు, మరి అట్లా తీసుకోవడం కరెక్ట్ కాదు కదా, యాంటీ డిఫెక్షన్ లాని మనం కూడా గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారంటే, లేదు లేదు ఆ డిఫెక్షన్ లాలో ఉన్నట్టుగానే 2/3 మన దిక్కు వస్తారు, అందరు నాతో టచ్లో ఉన్నారు, మీరు పాత స్టేట్మెంట్స్ తీయండి అవునవును అవును అన్ని మొత్తం చెప్పిండు వచ్చేసారని అన్ని చెప్పారు. చెప్పిండు. బట్ ఎవరు పోలేదు. 10 మంది 8 మంది పోయిండ్రు. పోయిన తర్వాత పోయినప్పుడల్లా వాళ్ళు అడుగుతున్నారు ఏమైంది ఏమైంది చేసుకోలేదని. ఏమైందని. ఉమ్, అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలకు ఏంటంటే కేసీఆర్‌నప్పుడు వర్క్స్ ఇచ్చిండు, బిల్లులు ఇయ్యలేదు. దాంతో వాళ్ళంతా ఒత్తిడికి గురై కొంతమంది పోయిండ్రు. ఉమ్, అర్బన్‌లో ఈ బిల్లులు ఇయ్యడానికి పెండింగ్ ఏం లేవు. ఉమ్, ఇక్కడ ఆ సమస్య లేదు. అంటే ఏం చేస్తే వీళ్ళు మన దిక్కొస్తారు? ఎట్లా పొగబెట్టాలి? అని ఈ హైడ్రాని తీసుకొచ్చాడు. ఉమ్, ఇది దాని వెనకాలున్నది. మూడో కారణం ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి 3, 4 రాష్ట్రాల్లో. అవును. కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చేది ఓన్లీ రేవంత్ రెడ్డే. అది తెలంగాణ. డీకే శివకుమార్ చేతులు ఎత్తేసిండు. ఉమ్, ఆయన చేసేంత చేసిండు. తెలంగాణ ఎన్నికలకు కూడా ఆయన చేసేది చేశాడు. బట్ ఇంకా కేంద్రానికి పంపడానికి వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఆయన ముఖ్యమంత్రి లేదు కాబట్టి ఆయన పెద్దగా సీరియస్‌గా తీసుకోవట్లేదు. ఉమ్, అందుకే అక్కడి నుంచి ఆయన సపోర్ట్ లేదు కాబట్టి ఈయన కన్నా ఆ ముఖ్యమంత్రి ఇస్తే ఈయనే సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఉమ్, ఆయన ఇచ్చినందుకు 2 సార్లు ఆ పార్టీని ఆదుకున్నాడు. శాసనసభ ఎన్నికల్లో అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పుడేందంటే 4 రాష్ట్రాల ఎన్నికలున్నాయి. ఉమ్, అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. బట్ డబ్బు లేనిది కాదు. ఓకే. మరి డబ్బు ఎక్కడి నుంచి రావాలి? ఎట్లా రావాలి? కాంట్రాక్టర్లకు నిజంగానే బిల్లులు ఇచ్చి అలా తీసుకుందాం అనంటే వర్క్స్ లేవు, మరి డబ్బులు లేవు. హైడ్రా వెనుక ఇదంతా జరుగుతుందా? జరుగుతుంది కనెక్షన్స్, కదా. ఇప్పుడు ఒకసారి సెలబ్రిటీ మీద అటాక్ ఎందుకు జరిగింది? ఒక మామూలు బిల్డర్ మీద ఇన్కన్వెన్షన్. మామూలు బిల్డర్ మీద ఎందుకు జరగలేదు? ఉమ్, అది అది కూడా చట్ట వ్యతిరేకంగా జరిగింది. కన్వెన్షన్ మీద జరిగిన దాడి కూడా చట్ట వ్యతిరేకంగా జరిగింది. ఉమ్, ఆయన నిజంగానే డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తే రేవంత్ రెడ్డి సర్కారు డ్యామేజెస్ కట్టేయాల్సి వస్తుంది నాగార్జునకు. కానీ నాగార్జునతో కాంప్రమైజ్ అయ్యిండు. నీకు హై రైజ్ బిల్డింగ్స్కి నేను పర్మిషన్ ఇస్తా, ఈ కన్వెన్షన్ మీద వచ్చే రెంట్ ఎంత నీకు, హై రైజ్ బిల్డింగ్లు కట్టుకొని నీకు పర్మిషన్లు ఇస్తా అని దూతను పంపిండు ఒక ఎమ్మెల్యేను. ఆ ఎమ్మెల్యే పోయి కాంప్రమైజ్ చేసిండు అని విన్నా నేను. ఉమ్, అది జరిగి ఉండొచ్చు. అందుకే లేకపోతే ఇప్పటికీ కన్వెన్షన్ అధినేత కోర్టులలో కేసులు వేసి రేవంత్ రెడ్డి సర్కార్ను బజార్కి ఈడ్చేవాడు. కానీ ఇప్పుడు ఇన్కన్వెన్షన్ కూలగొట్టడంతో నాగార్జున పరువు పోలేదా? నాగార్జున పరువు పోలే. నాగార్జున చెప్పింది ప్రజలు నమ్మింది ఏమనంటే ఇందులో కేవలం కొద్ది అంటే ఒక 5%ఏ బఫర్ జోన్లో ఉంది. ఉమ్, అంతవరకు తీసేయమంటే తీసేసేవాళ్ళం. మొత్తం మాదంతా పట్టా ల్యాండ్, మా దాని మీదకి ఎందుకు వచ్చిండు? ఉమ్, మేము కొన్నాం కాబట్టి కట్టుకున్నాం. మాకు అప్పుడేం చెప్పలేదు వాళ్ళు. కాబట్టి నాగార్జున తప్పబడతలేరు. నీకు ఒక 5% కబ్జా చేస్తే నువ్వు 95% ఎట్లా కూలగొడతావు? రెండవది కోర్టు స్టేటస్కో ఆర్డర్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? మీకు గుర్తుండాలి కేసీఆర్ గవర్నమెంట్లో అచ్చా అప్పుడు 2017 14-15లో కన్వెన్షన్ గోడ కూలగొట్టిన గుర్తుందా? ఎందుకు కూలగొట్టిన అంటే ఆ గోడే ఉన్నది అందులో, కన్వెన్షన్ లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? కేసీఆర్ చేయని పని మేము చేసినామంటున్నారు. కేసీఆర్ లీగల్గా పోయిండు. ఎందుకంటే ఎంత అయితే బఫర్ జోన్ ఉందో ఉమ్, అంతవరకే వీళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయి. ఉమ్, అప్పుడే ఆయన పోయి స్టేటస్కో ఆర్డర్ తీసుకున్నాడు. కోర్టులో నాంతనే ఉన్నది అప్పటి నుంచి ఇప్పటిదాకా. నీ కోర్టులో ఉన్నదాన్ని కోర్టు పర్మిషన్ లేకుండా ఎట్లా కూలగొడతావు? స్టేటస్కో ఆర్డర్ ఉన్నప్పుడు ఎట్లా వైలేట్ చేస్తావు? ప్రైవేట్ ప్రాపర్టీలో కట్టిన కన్వెన్షన్ కూలగొట్టే హక్కు నీకు ఎక్కడిది? ఎంతవరకు అయితే నీ వాటర్ బాడీలో అది ఉందో అంతవరకే తీసేయాలి. అది కూడా కోర్టు అనుమతితో కూలగొట్టాలి. ఉమ్, పోలీస్ ఫోర్స్ చేతిలో ఉన్నంత మాత్రం నువ్వు పోయి డైరెక్ట్ కూలగొట్టడానికి నీకు రైట్ ఉందా? ఇప్పుడు ఉదాహరణకు శివారెడ్డి మీరు అవుట్స్కట్స్లో ఒక ఇల్లు తీసుకున్నారు. ఉమ్, మీరు తాళం వేసుకొని తిరుపతి పోతారు. తిరుపతి నుంచి వచ్చే లోపల వేరే వాడు వచ్చి కబ్జా పెడతాడు. వాడిని అల్లకెళ్ళి ఎల్లగొట్టే రైట్ నీకున్నదా? డైరెక్ట్ పోయి ఎల్లగొట్టగలుగుతావు? లేదు, మళ్ళీ కోర్టుకు పోవాల్సిందే. కోర్టుకు పోవాల్సిందే. ఎందుకంటే సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో గైడ్ లైన్స్ ఉన్నాయి. మీరు గూగుల్లో వెతికినా దొరుకుతాయి. ఉమ్, ఎవరైనా అక్రమంగా కబ్జాలో ఉంటే కోర్టు ద్వారా ఎవిక్ట్ చేయాలని చెప్పి పోలీసులు ఆదేశించారు. ఓకే. మీరు పోలీస్ స్టేషన్ మీద వాళ్ళు అదే కానీ మా ఇల్లు కాబట్టి నేను నూకేస్తా అంటే కుదరదు. అదే గవర్నమెంట్ కూడా వర్తిస్తుంది. అక్రమంగా ఎవరైనా కబ్జాలో ఉంటే గవర్నమెంట్ కూడా చట్టం ముందు ప్రజలెంతో గవర్నమెంట్ అంతే. గవర్నమెంట్ కూడా కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళగొట్టాలి. వితౌట్ కోర్టు పర్మిషన్ వెళ్ళగొట్టడానికి లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పేది మా అన్నకు నోటీస్ ఇచ్చినాం, లేకపోతే నోటీస్ ఇంకెవరికో నోటీస్ ఇచ్చినాం. మరి నాగార్జునకి ఎందుకు నోటీస్ ఇవ్వాలి? నాగార్జున కూలగొడతావు, అన్నకేమో నోటీస్ ఇస్తావు. నేను అనేది ఏంటంటే నోటీస్ వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా.
ఎంతమందికి నోటీసులు ఇచ్చినావు? రెండోది, నువ్వు ఎవరికి నోటీసులు ఇస్తున్నావు? నువ్వు పట్టా భూములలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చారు రైట్ నీకు ఎక్కడిది? ఆయనకు ఫస్ట్ హైదరాబాద్ స్వభావం ఏందో అర్థమైందా? ఇప్పుడు బయట దేశాలలో బయట రాష్ట్రాల్లో ఉన్నట్టు హైదరాబాద్లో ఉండదు. ఎందుకంటే నిజాము పట్టాలు ఇచ్చేనాడు ఈడ చెరువు ఉంది, ఈడ కుంట ఉన్నది, ఈడ బంగ్లా ఉన్నది, లేకపోతే ఈడ గుట్టు ఉన్నదని చూడలే. ఊర్లకు ఊర్లు రాసిచ్చాడు. సాహెబ్ నగర్ ఉంది, సాహెబ్ నగర్ నిజాం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చిండు? ఒక దంత వైద్యునికి ఇచ్చిండు. పంటి నొప్పి బాగా వచ్చింది, ఎవరితో నయం కాలే, ఆ సాహెబ్ నగర్లో ఉన్న ఒక ఆయుర్వేద వైద్యుడు వచ్చి పన్ను నయం చేసిండు. చేసినందుకు నువ్వు ఎక్కడ ఉంటావు అంటే సాహెబ్ నగర్ ఈ ఏరియా మొత్తం నీకు ఇస్తున్న పోని రాసి ఇచ్చేసి. సాహెబ్ నగర్ కలాన్, మన్సూరాబాద్, వనస్థలపురం ఏరియా ఇదంతా ఆయన రాసి ఇచ్చేసిండు. ఎన్ని చెరువులు ఉన్నాయా? ఆ చెరువులన్నీ ఎవరు ఈ పట్ట? వాళ్ళు ఎవరికైతే అమ్మిల్లో వాళ్ళకి పోయినాయి ఆ పట్టా భూములు. నువ్వు పట్టా భూమి నీ దానిలో చెరువు ఉంది. చెరువు ఉంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేదాకా ఒక 30 ఏళ్ళ కింద నీ పట్టా భూమిలో నువ్వు కట్టుకోవచ్చు కదా. హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి కట్టుకున్నారు కదా. జిహెచ్ఎంసీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయదు, అది వాళ్ళ సొంత భూమి, వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్నారు, తొందరగా డిస్పోజ్ చేయండి. అప్పుడు లేదు కదా, రూల్ లేదు కదా. చెరువులలో ఇల్లు కట్టుకోవద్దని రూల్ ఎప్పుడు వచ్చింది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక కదా. కానీ వీళ్ళు చెప్పేది ఏంది? చెరువులు కాపాడాలి కదా. చెరువులు చెరువులు కాపాడుకోకపోతే హైదరాబాద్ మొత్తం మునిగిపోతుంది కదా, రోడ్డు నుండి నీళ్ళు వస్తున్నాయి కదా. నేను అనేది చెరువులు కాపాడాలనే సో ఎప్పుడు వచ్చింది? చెరువులు కాపాడాలనే సో వచ్చింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత. కొంతమంది సేవ్ లేక్ సొసైటీ అని చాలా కాలం నుంచి ఫైట్ చేశారు, వ్యాస్ అని ఇంకా కొంతమంది. బట్ వాళ్ళది అరణ్య రోదనే అయింది. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు 800లకు పైన చెరువులు ఉండేది. 800లకు పైన ఉన్న చెరువులను మాయం చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? కేసీఆర్ మీద నెట్టేస్తున్నాడు. అవును, తెలంగాణ వచ్చినాకనే మొత్తం చెరువులను అన్యాక్రాంతమని. వాళ్ళకు నోరు లేదు, వాళ్ళు చెప్పుకుంటలేరు. బీఆర్ఎస్ వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి మైక్ల దగ్గరకు వచ్చి మీడియా దగ్గరకు వచ్చి చెప్పుకోవాలి. ఆనాడు మిగిలిన చెరువులు 185 మాత్రమే. తెలంగాణ వచ్చేటప్పటికి మిగిలిన చెరువులు 185. అందులో ఒక్కటి కూడా ఆక్రమణకు గురి కాకుండా ఆపింది బీఆర్ఎస్ గవర్నమెంట్. మిషన్ కాకతీయ తీసుకొచ్చింది. ఈ నగరంలో ఉన్న 22 చెరువుల్లో కూడా ఫండ్స్ ఇచ్చి మళ్ళీ ఫర్దర్ ఆక్రమణలకు గురి కాకుండా FTL ఫిక్స్ చేసింది, ఫెన్సింగులు పెట్టింది. మీరు మీ చూపెట్టండి, మీ కెమెరా తీసుకెళ్ళి. మనము మందమల్లమ్మ గార్డెన్ ఉంటుంది ఎక్కడ, మనం ఎల్బీ నగర్ నుంచి కర్మన్ ఘాట్ నుంచి మనం OSC హాస్పిటల్ పోతుంటే అవును, మందమల్లమ్మ గార్డెన్ దగ్గర నుంచి మీరు ఎయిర్పోర్ట్ రోడ్లో పోండి, 2 చెరువులు కనబడతాయి. ఆ 2 చెరువులు ఇవాళ దక్కినాయి అనంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కృషి. మీరు రామకృష్ణాపురం ఓన్లీ, నేరేడ్మెట్ ఓన్లీ ఆ చెరువు దక్కింది అంటే అది బీఆర్ఎస్ చేసింది. అంటే అది అసలు చెరువులు కబ్జాలు ప్రోత్సహించడానికి అట్లా పెట్టింది వీళ్ళు. చెరువుని లిమిట్ చేసి దానికి గ్రిల్స్ పెట్టేసి ఇదే చెరువు అని చెప్తే మిగతా అంతా కూడా కబ్జాలు చేసి పడేసిండ్రు కదా వీళ్ళు. కేసీఆర్కు హ్యూమన్ ఫేస్ ఉంది. ప్రజాస్వామ్యంలో పాలకులకు మానవ కోణం ఉండాలి, హ్యూమన్ ఫేస్ ఉండాలి. అయితే ఇప్పుడు అంతకుముందు చెరువు దురాక్రమణకు గురైంది, బేస్ ఇయర్ ఏంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? రంగనాథన్ పెట్టి 1970 కూడా కూలగొడుతున్నాడు. అవును, 74 మోడల్ అంట మొత్తం చెరువులు. కూలగొట్టే రైట్ లేదు రేవంత్ రెడ్డికి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, లీగల్ ఎయిడ్ కమిటీలను పెట్టుకొని అడ్వకేట్లను పెట్టుకొని ఎవరెవరికైతే నోటీసులు వచ్చినో వీళ్ళందరూ కోర్టుకు పోయినట్టయితే రేవంత్ రెడ్డి ఏమి చేయలేడు. రెండవది, ఎవరైతే కూల్చేసిండో ఇంక్లూడింగ్ నాగార్జునతో పాటు అందరికీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళు కనుక క్రిమినల్ కేసులు వేసి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి సీఎంగా జైల్లో కూర్చోవలసి వస్తుంది. ఏమన్నా జాగిరని చెప్పి నువ్వు దాడులు చేస్తున్నావు. వాళ్ళ భూములలో వాళ్ళు కట్టుకున్నారు. ఆ రోజుల్లో ఈ చట్టాలు లేవు. ఆ చట్ట వ్యతిరేకంగా కట్టినాయి కాదు, అవి చట్టబద్ధంగా కట్టినాయి. రేవంత్ రెడ్డి ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు గవర్నమెంట్లో. గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్. అవును, కేసీఆర్ గారు 58, 59 జీవోలు తీసుకొచ్చాడు. 60 గజాల నుంచి 50 గజాల నుంచి ఎబో ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చాడు. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? వెనకట 1970లో 400 బస్తీలు ఉండేది, ఇప్పుడు 2500లకు పైన బస్తీలు అయినాయి. ఈ బస్తీలు అన్నది ఎవరు? పని దొరకక వలస వచ్చిన తెలంగాణ బిడ్డలు ఎక్కువ భాగం. కొంతమంది శ్రీకాకుళం, కొంతమంది ఒరిస్సా, కొంతమంది బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరికీ ఉండడానికి ఆ గుడిసెలు వేసుకున్న బస్తీలలో పట్టాలు ఇచ్చి కేసీఆర్ గారు వారికి రక్షణ కల్పించాడు. అంతకుముందు దాదాపు 40 ఏళ్ళ నుంచి అప్పటి ముఖ్యమంత్రులు, అప్పటి ప్రజాప్రతినిధులు వాళ్ళని ఓటర్స్గా చూశారు కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళకు ఓటర్ ఐడి క్రియేట్ చేశారు. వాళ్ళ గుడిసెలకు కరెంట్ బిల్లు,
నల్లా బిల్లు వచ్చినట్టు ఇప్పుడు చేశారు. వాళ్ళందరూ తప్పు చేసినారు కదా నాకు చెప్పేది విను. నేను వాళ్ళందరూ అనేది- తప్పే చేసిండ్రు. ఆ. కేసీఆర్ ఇంకా ఎక్కువ తప్పు చేసింది తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు ఇవన్నీ మేము కేసీఆర్ సంరక్షిస్తాం. ఏం తప్పు చేశాడు? ఫెన్సింగ్ వేయడం వల్ల ఏమైందంటే ఉన్న చెరువు మిగిలింది, లేకపోతే 185 కూడా మిగిలేదు కాదు. ఒకటి విచారణ పెట్టండి. 885 చెరువులు ఉండేది, 185కి ఎట్లా వచ్చినాయి? ఎవరు సర్కారు మాయం చేసింది? 50 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు కదా చేసింది. విధ్వంసానికి కారణమైంది వాళ్ళు కదా. కనీసం కేసీఆర్ ఫర్దర్గా కబ్జా కాకుండా ఆపగలిగాడు. ఒకవేళ కేసీఆర్ కనుక ఈయన చేసినట్టు హైడ్రా లాంటిది చేసి ఉంటే తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రతో కలిపి మళ్ళా సమైక్య రాష్ట్రం ఏర్పాటు చేసేవాళ్ళు. అక్కడ చంద్రబాబు తెలంగాణను వ్యతిరేకించేవాడు, అక్కడ మోడీ తెలంగాణను వ్యతిరేకించేవాడు. ఈ ఇద్దరు కలిసి అప్పుడేంది ఉమ్మడి రాజధాని. కేసీఆర్ చేతిలో లాండ్ ఆర్డర్ లేదు హైదరాబాద్లో. రేవంత్ రెడ్డికి ఉన్న సౌలభ్యం ఆయనకు లేకుండే. కానీ మీరు చెప్తున్నారు చెరువులు కాపాడినామని. బీఆర్ఎస్ లీడర్లు ఎక్కడ మేము చెరువులు కాపాడినామని చెప్తలేరు కదా. కేసీఆర్ ఏమో హైదరాబాద్ మీద స్పందించారు. వాళ్ళు చేసింది చెప్పుకుంటే 90 సీట్లు వచ్చేటి మొన్న ఎలక్షన్లో. వాయిస్లెస్ అయిపోయినారు. వాళ్ళు చేసింది ఏం చెప్పుకున్నారు శివారెడ్డి? 10-20 పథకాల పేర్లు చెప్తే జనం ఓట్లు పడితే అన్ని మంచి పనులు చేసి ఏం చెప్పుకోక ఇవాళ చతికిల పడ్డారు. ఏమైనా వ్యవస్థ ఉండేదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందంటే అసెంబ్లీలో వాళ్ళకు అన్నీ ఎవరైనా మీడియా పోతే నోట్స్ రాసి పంపేవాళ్ళు, ఎవరు మీడియా పోవాలనో డిసైడ్ చేసేవాళ్ళు, ఏ టాపిక్ మీద ఎవరు మాట్లాడాలనో చెప్పేవాళ్ళు, స్పోక్స్ పర్సన్స్ ఎవరో లిస్ట్ ఇచ్చేవాళ్ళు. ఎన్నడన్నా ఇచ్చింది ఆ టీఆర్ఎస్ పార్టీ? అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ చూపెట్టు. 2001 నుంచి ఈ రోజు వరకు వీళ్ళు మా స్పోక్స్ పర్సన్స్ అని ఎప్పుడన్నా ఇచ్చారా వీళ్ళు? ఇయ్యలే. అంటే ఒక పార్టీని పార్టీలాగా నడిపితే ఈ దరిద్రం ఉండదు. ఆ పార్టీని పార్టీలాగా నడపలేదు. ఇప్పుడన్నా పార్టీని ప్రక్షాళన చేయాలి, మంచి స్పోక్స్ పర్సన్స్ పెట్టుకోవాలి, వాళ్ళకి జీవసత్వాలు ఇవ్వాలి, ఏం మాట్లాడాలో చెప్పాలి. అన్ని మంచి పనులు చేసి ప్రజలకు అది కమ్యూనికేట్ చేయలేక ప్రజల అబద్ధాలను నమ్మి ఇవాళ పోయింది. నిజంగానే చర్చ జరిగిందా? అభివృద్ధి మీద చర్చ జరిగిందా? చెరువుల మీద చర్చ జరిగిందా? చెరువుల మీద చర్చ జరిగితే కేసీఆర్ ప్లస్ పాయింట్ అవుతుంది. మిషన్ కాకతీయ ద్వారా ఆయన ఎప్పుడో అంతర్ధానమయ్యే చెరువులను కాపాడిండు. ఆయన ఎన్ని చెరువులు కాపాడిండు? నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ చెరువు ఉన్నంత వరకు కేసీఆర్ పేరు ఉంటుంది. అది ఎవరు మళ్ళీ చేయలేరు. కానీ ఇప్పుడు చెరువుల పేరుతోనే చాలామంది నోటీసులు వచ్చినాయి. అవన్నీ కూలగొడతారో ఏమో. ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా సాధ్యమవుతుందో ఏం పీకలేడని చెప్తున్నా నేను. ఎందుకు అనంటే అల్వాల్ చెరువుల పట్టాలు ఎవరిచ్చారు? అస్మత్పేట చెరువుల పట్టాలు ఎవరిచ్చారు? సున్నం చెరువుల పట్టాలు ఎవరిచ్చారు? గవర్నమెంట్ కాదా ఇచ్చింది? గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలను గవర్నమెంట్ క్యాన్సిల్ చేయాలి. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందని గులగొడతలేరా? జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిన వాడిని పర్మిషన్ ఇవ్వడం వేరు, పట్టా ఇవ్వడం వేరు. పర్మిషన్ ఇవ్వడం వేరు, పట్టా ఇవ్వడం వేరు. పట్టా ఇచ్చినా పర్మిషన్ ఇచ్చినా వాళ్ళకి రైట్స్ వచ్చినాయి. ఇవాళ కోర్టు పోతే నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది, ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సి వస్తుంది. ఒకటి, చెరువులను కాపాడాలంటే నేను సపోర్ట్ చేస్తాను, బట్ పద్ధతి ఇది కాదు. ఫస్ట్ చెరువును డిమార్కెట్ చేయి. ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఎఫ్టీఎల్ ఉంది, ఆ ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టిన వాళ్ళ కంపెన్సేషన్ ఇయ్యి. అక్రమంగా కట్టినా సక్రమంగా కట్టినా నీ పర్మిషన్లు ఇచ్చినావు. నిజంగానే పర్మిషన్ లేవనుకో కోర్టు ద్వారా గులగొట్టు. కానీ పర్మిషన్లు ఇచ్చినాయి కానీ, పట్టాలు ఇచ్చినాయి కానీ, పట్టా భూములల్లో గతంలో కట్టుకున్నాయి కానీ, నువ్వు చెరువులను పరిరక్షించాలంటే వాళ్ళకు నష్టపరిహారం ఇయ్యి, వాళ్ళను టైం ఇయ్యి, వాళ్ళు వేరే కాడ కట్టుకోవడానికి అవకాశం ఇయ్యి. నువ్వే వాళ్ళకు బస్తీలు కట్టి మౌలాంతస్తుల భవనాలల్లో వీళ్ళని తీసుకుపోయి పెట్టు. ఇవన్నీ చేయకుండా రాత్రి బుల్డోజర్లను నడిపిస్తామంటే ఇది ఆటవిక రాజ్యమా, ప్రజాస్వామ్యమా? నేను మొట్టమొదటి సపోర్ట్ చేస్తాను. చెరువులను పరిరక్షిస్తామంటే నా ఓటు నీకే. వాగులను, చెరువులను, నాలాలను పరిరక్షించాలని కొట్టాడేవాడిని. బట్ ఈ రకంగా లోపల కుళ్ళు పెట్టుకొని, లోపల స్వార్థం పెట్టుకొని, కాంట్రాక్టర్ల డబ్బులను ఆశించి అవతల ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టాలని, వాళ్ళకు ఓటేసిన ప్రజలను ఇబ్బంది పెట్టాలని దుర్మార్గంగా చేసే ఈ పని ఎవరు సపోర్ట్ చేస్తారు? రంగనాథ్ మంచోడే. ఒక మంచి ఆఫీసర్ను తన స్వార్థానికి చెడ్డ పనికి వాడుకుంటే ఎవరు సపోర్ట్ చేస్తారు? ప్రభుత్వం మీద ఎఫెక్ట్ ఉండదా? ప్రభుత్వం మీద ఎఫెక్ట్ ఉండదా? ఇలా కూడా కొడతాం మొత్తం అసలు స్టేట్ మొత్తం హైడ్రా లాంటివి తీసుకొస్తాం. మోడీకి గురుదక్షిణ ఇవ్వడానికి ఈ పని చేస్తున్నాడు. ఎందుకంటే రేపు మేయర్ స్థానాన్ని ఇట్లా బంగారు పల్లెంలో పెట్టి బీజేపీకి అప్పచెప్పాలి కదా, కృతజ్ఞత కదా. ఒక 8 ఎంపీ సీట్లు ఇచ్చినంత మాత్రాన ఈయనను సీఎం చేసినంత కృతజ్ఞత తీరదు కదా. ఆయన చేసింది ఇవాళ నేను ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం కావడంలో క్రెడిట్ ఇవ్వాలంటే నంబర్ 1 క్రెడిట్ నేను మోడీకి ఇస్తాను. ఎందుకంటే దూకుడుగా పోతున్న బండి సంజయ్ని వెనక్కి లాగి ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాగా తన పార్టీని తను చంపుకొని ముఖాముఖి పోటీలోకి తెరదీసింది మోడీ. దాని వెనకాల చాణక్య రాజకీయం ఉన్నది. ట్రయాంగిల్ ఫైట్ అయితే కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ని కిల్ చేయాలంటే ముఖాముఖి పోటీలు ఉండాలని చెప్పి
ట్రయాంగిల్ కంటెస్ట్ని అవాయిడ్ చేసి తనను తగ్గించుకున్నాడు మోడీ. ఇదంతా ఇప్పుడున్న మంత్రులకు చాలామంది మంత్రులు ఉన్నారు కదా, కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మంత్రులకు, లేకపోతే ఇక్కడి నుంచి ఎప్పుడు ఏదో రిపోర్టు హైకమాండ్ పోతుంటుంది, వాళ్ళకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు ఎంతసేపు ఏంటంటే ఉన్న పదవి పోతుందేమో, మళ్ళీ టికెట్ ఇస్తారో ఇయ్యరో. ఆ సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యేలు టికెట్ కావాలంటే ఆంధ్ర నాయకుల దగ్గర సాష్టాంగ పడేది. ఉమ్, ఇంకా అందులోకెళ్ళి తేరుకుంటలేరు ఈ మంత్రులు. లేకుంటే తమకంటే జూనియరు, ఆయనకి పాలన చేస్తలేదు, పద్ధతి లేదు. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయి, లోకల్ బాడీస్ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి మన నెత్తిన పెడుతున్నాడని చెప్పి ఢిల్లీకి పోయి వాళ్ళు చెప్పుకోవాలి కదా. సో ఉన్నదా వీళ్ళకేమన్నా? హైకమాండ్ పట్టించుకోవట్లేదేమో వీళ్ళను. ఎందుకు పట్టించుకోదు? వాళ్ళ నోటీసులు ఉన్నది, వీళ్ళు చెప్పకపోయినా వాళ్ళ నోటీసులు ఉన్నది. ఓకే. కానీ ఈ 4 నెలల ఎలక్షన్లు అయ్యేదాకా వెయిట్ చేస్తారు. 4 రాష్ట్రాల ఎలక్షన్స్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు. వెయిట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి సంగతి తెలుస్తారు. దింపేస్తారా? గిట్ల పరిపాలన చేస్తే ఇప్పుడు అక్కడ నువ్వున్నా నేనున్నా కూడా టాలరేట్ చేస్తామా? చెప్పండి, ఒక మంచి పని చెప్పండి. ఈ 9 నెలల్లో నిజంగానే ఒక విధానాన్ని తీసుకొచ్చాడు, ఒక రంగాన్ని బాగు చేయడానికి ప్రయత్నం ఫోర్త్ చేశాడు. సిటీ అంటున్నారు. 4th సిటీ ఎందుకంటే రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది కాబట్టి నేను 4th సిటీ పెడతానంటే అందరు పోయి అక్కడ ధరలు పెరిగితే కొనుక్కుంటామని చెప్పి అనుకున్నాడు. బట్ రియల్ ఎస్టేట్ వాల్యూ ఎంత డమాల్ అన్నది, ఇప్పుడు 1100-1200 కోట్ల ఆదాయం నెల వచ్చేది, ఇవాళ 600-700 కోట్లు కూడా వస్తలేదు, ఇంకా పోతుంది అసలు ఇంకోటి ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ వేరే దేశాల వేరే రాష్ట్రాల ఇన్వెస్టర్స్ కానీ ఎవడన్నా వస్తారు హైదరాబాద్ గిట్లా గులగొడతా ఉంటే? ఏది కరెక్టో తెలియదు, దాన్ని పక్కకు పెడితివి. ఏ ల్యాండ్ కొనాలనో తెలియదు వాళ్ళకు, ఏ బ్రోకర్ చెప్పే మాటలు నమ్మాలనో తెలియదు. ఎట్లా కొంటాడు? ఇప్పుడు ఆయన చేస్తున్న కబ్జాలు ఏందనుకుంటున్నావు? ముఖ్యమంత్రి గారు చేసేటి గవర్నమెంట్ భూములను కబ్జా పెడుతున్నాడు. రాయదుర్గం పోయి చూడు, 66/3 అని ఒక సర్వే నెంబర్ ఉంది, మొత్తం రేకులు పెట్టేసి అన్నదమ్ములు అందరు కలిసి. అది కేసీఆర్ ఏం చేసిండంటే రాయదుర్గంలో ఉన్న 66/1, 2, 3 గవర్నమెంట్ ల్యాండ్స్ అప్పుడున్న కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్లతోని బోర్డులు పెట్టించాడు. ఆయన ఉన్న రోజులు ఆ ఫైల్ క్లియర్ చేయలే, రేకులు పెట్టేసిండు. కోర్టు తీర్పులు అవసరం లేదు, గవర్నమెంట్ దగ్గరలేదు, పాత రికార్డులు తీసుకోవడం, వాళ్ళతో వీళ్ళతో కుమ్మక్కు కావడం, గుండాలను పెట్టడం, అన్ని భూములు కబ్జాలు అవుతున్నాయి. కాపాడదామంటున్నారు కదా గవర్నమెంట్. అదే రేకులు పెట్టి కాపాడుతారు రేపు బిల్డర్లకు ఇచ్చి. చాలా దుర్మార్గం జరుగుతుంది రియల్ ఎస్టేట్ సెక్టర్లో. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏంది? అక్రమ కబ్జాలు పెరిగినాయి, డబ్బులు ఇచ్చిన నీ భూముల మీదకి హైదరాబాదు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు సామాన్య జనాలు కూలగొట్టే దమ్ముందా ప్రభుత్వానికి? నోటీస్ ఇచ్చిన వాళ్ళే కులగొట్టినండి. ఆయన ప్రభుత్వాన్ని కూడా కులగొడతారు. జిహెచ్ఎంసీలో గెలుస్తారా? ఒక్క సీట్ గెలుతుందా కాంగ్రెస్? మొత్తం బీజేపీకి అప్పచెప్తున్నారు. బీఆర్ఎస్ కనుక ఇప్పుడు బయటకు వచ్చి యాక్టివ్గా ఉన్నట్టయితే మళ్ళీ మొత్తం ప్రజాభిప్రాయం అంతా బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తుంది. బీఆర్ఎస్ రాకపోతే బీజేపీ వస్తుంది. ఇది మంచి అవకాశం. ఎక్కడ ఈటెల రాజేందర్ పోయి అక్కడ దాడులు జరిగి ఎక్కడ ఉంటాడు? అవును. మరి వీళ్ళు ఎందుకు ఉంటలేరు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, ఎంతమంది పార్టీ నాయకులు ఉన్నారు, ఏం చేస్తున్నారు? మౌనం వీడాల్సిన సమయం వచ్చింది. మౌనం వీడకపోతే అంతర్ధానం అయిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.